ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ పచ్చడి వేరుశనగపప్పు వేసుకొని దంచుకుంటాం. దీంట్లో వేరుశనగపప్పు కొంచెం వేసుకొని వేగించుకుంటాం. దాంట్లోకి ఎండుమిరపకాయలు ఒక 10, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, శనగకాయ పప్పులు వేగిపోయినా కాబట్టి ఇవన్నీ 3 కూడా వేసి వేగించుకుంటాం. ఇది వేరుశనగపప్పు దోసకాయ వేసి రోటి పచ్చడి అనమాట. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి కాబట్టి రోట్లు వేసుకొని రోటి పచ్చడి చేసుకుంటాం. దీంట్లోకి రుచికి కొంచెం కల్లుప్పు వేసుకొని దంచుకుంటాము. ఇప్పుడు ఇది ఒకరం ఇదిగిపోయింది కాబట్టి దోసకాయ తీసుకొని దోసకాయ తీసుకొని ముక్కలు తరిగి పెట్టేసుకుంటాము. దాన్ని ఒకరు వేసి దంచుకుంటాం. కొంచెం వేసి ముక్కలు దంచుకుంటా ఉండాలి. దాంట్లోకి ఒకరు చింతకాయ తొక్క వేసుకుంటే బాగుంటుంది. ఒకరు చింతకాయ తొక్క, కొంచెం పసుపు, అవన్నీ వేసి బాగా దంచుకుంటాము. దోసకాయ ముక్క మిగిలేదు అవి కూడా వేసుకొని ఒకరు దంచేసుకుంటాం. దీంట్లో కొంచెం తెల్లబాయలు, 10 తెల్లబాయలు, ఒక అరగడ్డ వేసి కూడా దంచేసుకుంటాము. చేసుకుంటాం. ఇప్పుడు ఇదంతా బాగా మెదిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని ఇస్తాము. ఇదిగోండి ఫ్రెండ్స్, దోసకాయ రోటి పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దీంట్లో మీకు కావాలంటే పోపు గింజలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పెట్టాలి అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.